దేవుని పిల్లలారా, మరి సమయంలో దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి స్టెఫన్ ఎవరండి? దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి స్టెఫన్ చరిత్రను గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో చాలా మంది హతసాక్షులు అయిపోతున్నారు. అంటే మంచి చెప్పడం ద్వారా, సమాజానికి సత్యాన్ని తెలియచేయడం ద్వారా అనేక మంది మత ఛాందస్సవాదులు, అలాగనే ఆనాడు చాలా మంది ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి పెద్దలు, అలాగే శాస్త్రులు, అలాగే పరిసయ్యులు, ప్రధాన యాజకులు వారు కొన్ని సందర్భాల్లో కొంతమందిని చంపేశారు. అంతెందుకండి, నిన్నటి దినాన్న మరి ప్రత్యేకంగా మంచి దైవజనుడు, ఒక మంచి దైవజనుడు, అతను ఎవరు? ప్రవీణ్ పగడాల. అతడు రాజమండ్రి విజయవాడ ప్రాంతంలో ఆయన బైక్ మీద వెళుతూ ఉండగా ఆయన ఆ రాత్రికాల సమయంలో ఆయన మరణించాడనే వార్త తెల్లవారి తెలిసింది. మరి అతడు ఎలా మరణించాడు? అతన్ని ఎవరైనా చంపారా, లేదంటే అతడే బైక్ యాక్సిడెంట్ లో మరణించాడా అని అంటే, అతడు ఈ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అతడు ఎంతో చక్కగా దేవుని వాక్యాన్ని అనేక ప్రాంతాల్లో బోధిస్తూ, సత్యాన్ని ప్రకటిస్తూ వెళుతున్నటువంటి దైవజనుడు. అతన్ని చాలా మంది సత్యాన్ని చెప్పినందుకు ముందుగానే ఆయన మీద చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కొన్ని ఆధారాలు కూడా చెప్పినట్టు మనం విన్నాం. నిన్న ఈరోజు చాలా మంది దైవజనులు, చాలా మంది క్రైస్తవులు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మరి అతడి విషయంలో మరి ఎలా జరిగింది, ఆ పోస్ట్ మార్టంలో ఏం జరిగింది, ఆ ముఖం మీద, అలాగే జబ్బ మీద, అలాగే తొడ మీద ఎన్నో గాయాలు, అలాగే మూతి మీద ఇలా ఎన్నో మరి ఘాట్లు కనబడడం ద్వారా ఇది హత్యే, ఇదేంటండి హత్యే అని పెద్ద పెద్ద దైవజనులు, పెద్ద దేవుని పిల్లలు తండోలుగా అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి అక్కడ చాలా విధాలుగా అది ఏది నిజం, ఇంతకీ అది ఎలా జరిగింది అని దాని గురించి క్రైస్తవులందరూ కూడా పోరాటం చేస్తున్నారు. క్రైస్తవులందరూ కూడా ఒకటవుతున్నారు, క్రైస్తవులందరూ కూడా ఏకమవుతున్నారు. చాలా సంతోషం. ఈరోజు దేవుని పిల్లలుగా దేవుని కోసం హతసాక్షులు అవ్వడం, మరణించడం ఇది కొత్త ఏమీ కాదు. ఒకప్పుడు చాలా మంది మరణించారు. దేవుని పనిలో, దేవుని కొరకు వారి విలువైన రక్తాన్ని, వారి దేహాలని దేవునికి సమర్పించుకొని మరణించారు. వారు నిద్రించారు. వారు దేవుని దృష్టిలో గొప్పవారికి కనబడుతున్నారు. నేడు కూడా ప్రవీణ్ పగడాల గారు ఎన్నో డిబేట్లు చేశారు. సత్యం కోసం పోరాటం చేసినట్టు ఒక మంచి దైవజనుడు ఈరోజు చచ్చిపోయినప్పుడు నిజంగా నేను సెల్లో చూసినప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకు అనంటే ఒక దైవజనుడు మరణించాడు, ఒక దైవజనుడు హతసాక్షి అయిపోయాడు దేవుని పనిలో, దేవుని సువార్త చేసుకుంటూ, అలాగే ఆయన ఆ మీటింగ్లకు వెళ్ళి వస్తూ చనిపోవడం జరిగింది. ఏదైనప్పటికీ